ఇటీవల హిజ్బుల్లా పైన అటాక్లో ఇజ్రాయిల్ ఏజెన్సీ వాడినటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నికల్ నోహౌ ఇవాళ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ డివైసెస్ యొక్క సెక్యూరిటీని, ఇంటగ్రిటీని, సప్లై చైన్ల సెక్యూరిటీ అండ్ ఇంటగ్రిటీ పైన అనేక సీరియస్ క్వశ్చన్ రైజ్ చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటీవల హిజ్బుల్లాకు చెందిన 5,000 పేజర్లు ఒకేసారి ఎక్స్ప్లోడ్ అయ్యాయి. పన్నెండు మంది చనిపోయారు, 2,800 పీపుల్ ఇంజూర్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ వెంటనే వాకీ టాకీలు పేలాయి నెక్స్ట్ డేనే. సో వాకీ టాకీల పేర్లలో కూడా 25 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. ఈవెన్ లెబనాన్లో ఇరాన్ రాయబారికి కూడా సీరియస్గా ఇంజూర్ అయ్యింది. సో ఇలా ఈ పేజర్లు, వాకీ టాకీలు ఎలా పేలాయి అనే దానిపైన చర్చ జరిగింది. నేను కూడా గతంలో వీడియోలో పేర్కొన్నాను. ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ, ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ మొసాద్ దీని వెనకాల ఉంది అని అనుమానం. ఎందుకంటే ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీకి చరిత్ర కూడా ఉంది. 1996లోనే హమస్ నాయకుడు వాడుతున్న మొబైల్ ఫోన్ పేలి హమస్ నాయకుడు చనిపోయాడు. తర్వాత ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లోని సెంట్రిఫ్యూజ్ను నాశనం చేశారు కంప్యూటర్ వైరస్ను పంపించి. అది కూడా ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ చేసింది అని అనుమానం. తర్వాత ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా ఓ ఎక్స్ప్లోషన్లో బలైపోయాడు. మోర్ రీసెంట్లీ ఇరాన్లో హమస్ పొలిటికల్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనాయ్ ఆయన ఉంటున్న గెస్ట్ హౌస్లోనే పేలుడు జరిగి మరణించాడు. సో ఇలా రిమోట్ కంట్రోల్ పేలి ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ను ఇరాన్ రిమోట్ కంట్రోల్ గన్తో పేల్చిపడేయగలిగారు. సో ఇలాంటివి ఈ ఆపరేషన్స్లో ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ చాలా టెక్నికల్ కెపబిలిటీ ఉన్న సంస్థ. ఈవెన్ మన దేశంలో కూడా పెగాసిస్ సాఫ్ట్వేర్ను నిఘా కార్యకలాపాలకు వాడారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఆ స్పై సాఫ్ట్వేర్ కూడా ఇజ్రాయిల్ కంపెనీ తయారు చేసింది. సో ఇజ్రాయిల్ ఈ స్పై టెక్నాలజీలో చాలా అనుభవం ఉన్నటువంటి దేశం. ఆ దేశ గూఢాచార సంస్థకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ద్వారా రిమోట్ ఆపరేషన్స్ చేయగలుగుతారు. ఈవెన్ పెగాసిస్ లాంటివి ఎందుకు ఉదాహరణ. సో మన మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా వైరస్ను, మాల్వేర్ను, ఇలాంటి వాటిని పంపించి మన ఫోన్ టోటల్గా ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మనం ఏం ఫోన్ చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవ్రీథింగ్ విల్ బి సీన్. ఒక రకంగా మన కెమెరాలో, మన మొబైల్ ఫోన్లో స్పై కెమెరా లాగా. కానీ ఇప్పుడు లేటెస్ట్గా పేజర్స్, వాకీ టాకీల పేలుడు హార్డ్వేర్ కూడా ఇలా రిమోట్తో కాంప్రమైజ్ చేయవచ్చు. మనందరికీ తెలుసు, సాఫ్ట్వేర్ ద్వారా హ్యాకింగ్ చేస్తారు. ఈ హ్యాకింగ్ అనేది చాలా సహజం. పెద్ద పెద్ద సంస్థల సాఫ్ట్వేర్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ కూడా హ్యాకింగ్కు గురవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా హార్డ్వేర్ను కూడా టార్గెట్ చేయొచ్చు రిమోట్ ద్వారా. ఇప్పుడు పేజర్లను ఎలా పేల్చారు అంటే, ఆ పేజర్లలో వాడేటువంటి బ్యాటరీలో ఒక ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ను రహస్యంగా అమర్చగలిగారు. ఇది ఎలా అమర్చగలిగారు ఆ పేజర్లు అంటే, హిజ్బుల్లా పేజర్లను ఆర్డర్ చేసిన కంపెనీ నుంచి లెబనాన్లోని హిజ్బుల్లాకు సప్లై కూడా కొన్ని నెలలైంది. హిజ్బుల్లాకు అనుమానం కూడా వచ్చింది. అనుమానం వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం కూడా మొదలుపెట్టింది. ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని. కొంతమందికి ఇన్స్ట్రక్షన్లు కూడా ఇచ్చారు, ఈ పేజర్లు మీరు పాతి పెట్టండి లేదా దూరం పడేయండి అని. కొంతమంది హిజ్బుల్లా ఫైటర్స్ ఆ బ్యాటరీ వేడెక్కడం గమనించి దాన్ని దూరంగా పడేశారు కూడా. లేకపోతే ఇంకా చాలా తీవ్రమైన మాస్ క్యాజువాలిటీ జరిగేది. అయితే 5,000 మంది వాడితే ఓన్లీ 12 మంది చనిపోయి 2,800 మందికి ఎందుకు గాయాలయ్యాయంటే
ఈ ఇన్వెస్టిగేషన్ హిజ్బుల్లా చేయడం మొదలుపెట్టింది, జాగ్రత్త పడడం కూడా మొదలుపెట్టింది. ఇది మళ్ళీ గూఢాచార సమాచారం స్పైస్ ద్వారా తెలుసుకున్న ఇజ్రాయెల్, ఓహో హిజ్బుల్లా గుర్తుపడుతోంది, ఈ పేజర్లలో కాంప్రమైజ్ అయ్యాయని గమనించిన ఇజ్రాయెల్ తన అటాక్ను ముందుకు జరిపి, అంటే టార్గెట్ డేట్ కన్నా ముందుగానే పేల్చేశాయి. లేకపోతే అసలు 5,000 పేలితే ఎంత సీరియస్ క్యాజువాలిటీ అయ్యేదో మనకు తెలియదు. ఎందుకంటే ఆ పేజర్ పట్టుకొని ఒక హిజ్బుల్లా ఫైటర్ కానీ, హిజ్బుల్లా మెడికల్ ఎంప్లాయీ కానీ, హిజ్బుల్లా లెబనాన్లోని సౌత్ అండ్ ఈస్ట్లో అనేక సర్వీసెస్, లెబనాన్ ఇస్ ఎ డివైడెడ్ కంట్రీ, కొన్ని ప్రాంతాలు హిజ్బుల్లా కంట్రోల్లో ఉన్నాయి. అక్కడ హిజ్బుల్లా వర్చువల్గా ప్యారలల్గా శాసిస్తుంది. సో హిజ్బుల్లా సర్వీసెస్ నడుస్తాయి. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ గెరిల్లా టెర్రరిస్ట్ గ్రూప్ అని కొట్టిపారేలేం. సో అందువల్ల హిజ్బుల్లా ఇప్పుడు అది ఎక్కడ ఎప్పుడు పేలుతుందో ఎవరని చెప్పలేం. ఓ మాల్లో ఓ షాపింగ్ చేస్తున్న సమయంలో ఆ పేజర్ పేలిందనుకోండి, చాలా తీవ్రమైన క్యాజువాలిటీ కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇట్స్ మచ్ మోర్ సీరియస్ క్యాజువాలిటీ అయ్యేది. అలాగే వాకీ టాకీలు కూడా పేలాయి. అందువల్ల ఈ లోపల హిజ్బుల్లా కనుగొనే లోపలనే ఇజ్రాయిల్ అటాక్ చేసింది. వాస్తవానికి ఈ పేజర్ టెక్నాలజీ ఇదివరకు కూడా చెప్పిన దాని ప్రకారం 20 years కింద టెక్నాలజీ, మొబైల్ ఫోన్లకు ముందు టెక్నాలజీ. కానీ ఈ టెక్నాలజీని ఇప్పుడు పేజర్లను ఎందుకు వాడుతున్నది హిజ్బుల్లా అంటే కారణం ఇదే. మొబైల్ ఫోన్లను వాడితే ఆ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా హిజ్బుల్లా నాయకుల ఫైటర్స్ మూవ్మెంట్ను ఇజ్రాయెల్ పసిగట్టి అటాక్ చేస్తుంది. దీన్నే టార్గెటెడ్ కిల్లింగ్స్ అంటారు. ఇందులో ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ చాలా సామర్థ్యం కలిగిన సంస్థ. దాన్ని అవాయిడ్ చేస్తానికి కమ్యూనికేషన్కు మొబైల్ ఫోన్లు వాడకుండా పాతకాలపు టెక్నాలజీ అయిన పేజర్లను వాడుతున్నారు. సో ఈ వాకీ టాకీలు పేజర్లలో జరిగిన ఈ పేలుడు ఎలా జరిగింది అని కనుక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే, తైవాన్కు చెందిన గోల్డ్ గ్లోబల్ అనే కంపెనీ, సో మీకు ఈ కంపెనీ దీన్ని తయారు చేసింది, తైవాన్ కంపెనీ. అయితే తైవాన్ అనేది అంటే ఇది మా దగ్గర మ్యానుఫ్యాక్చర్ కాలేదు, మేము హంగేరీలోని బుదాపెస్ట్కి చెందిన బిఏసి అనే కంపెనీకి ఈ పేజర్లు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి డిజైన్, మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్స్ కాంట్రాక్ట్ ఇచ్చాము. అంటే మా టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు డిజైన్ చేసుకొని మ్యానుఫ్యాక్చర్ సేల్స్ చేసుకొని వీరి బ్రాండ్తో వాడతారు. సో అది తైవాన్ కంపెనీ వివరణ. కానీ ఇప్పుడు అనుమానాలు ఏమొస్తున్నాయంటే అసలు బిఏసి కంపెనీ అదొక కంపెనీ కాదు, ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ పెట్టిన షెల్ కంపెనీ అని. చూడండి ఎంత సఫిస్టికేటెడ్ స్పై ఆపరేషన్. ఇజ్రాయెల్ ఎవరికీ తెలియకుండా హంగేరీలో ఒక కంపెనీని ఫ్లోట్ చేసింది పేజర్లు తయారు చేయడానికి. ఆ కంపెనీ తైవాన్కు చెందినటువంటి కంపెనీతో, పేజర్లు తయారు చేసే కంపెనీతో లైసెన్స్ తీసుకొని డిజైన్, మ్యానుఫ్యాక్చర్, సేల్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. ఒకానొక సందర్భంలో హిజ్బుల్లాతో సేల్స్ కాంట్రాక్ట్ పెట్టుకొని హిజ్బుల్లాకు 5,000 పేజీలు సప్లై చేసింది. ఆ కంపెనీయే ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ ఫ్లోట్ చేసిన షెల్ కంపెనీ అంటున్నారు. అంటే ఇజ్రాయెల్ కంపెనీ ద్వారానే హిజ్బుల్లాకు పేజర్లు వెళ్తే ఇక ఏం జరుగుతుందో ఆలోచించండి. లేదు దీంట్లో బల్గేరియా వాకీటాకీల విషయంలో బల్గేరియాకు చెందిన ఒక కంపెనీ నార్టో గ్లోబల్ అనే కంపెనీ ద్వారా వెళ్ళాయని టాక్ వస్తుంది. ఈవెన్ జపనీస్ కంపెనీ లోగో కూడా ఉంది. ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం సప్లై చైన్స్. ఒకప్పుడు ఇంటగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండేవి. అంటే ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ కానీ, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కానీ, ఓ ల్యాప్టాప్ కానీ, ఓ కంప్యూటర్ కానీ ప్రొడ్యూస్ కావాలి అంటే ఒకే ఫ్యాక్టరీలో అన్నీ ప్రొడ్యూస్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ సప్లై చైన్స్ వచ్చాయి. గ్లోబలైజేషన్ తర్వాత సప్లై చైన్స్ వచ్చాయి. అంటే ఈ సప్లై చైన్స్ ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు జపాన్లో, అమెరికాలో దాన్ని డిజైన్ చేయొచ్చు, జపాన్లో కొన్ని కాంపోనెంట్స్ తయారు కావచ్చు, సౌత్ కొరియాలో మరికొన్ని కాంపోనెంట్స్ తయారు కావచ్చు, వాటి అసెంబ్లింగ్ ఇండియాలో జరగచ్చు, అవి మార్కెటింగ్ ఇంకో దేశంలో జరగచ్చు. ఇంత సాఫిస్టికేటెడ్గా జరుగుతాయి. ఇప్పుడు ఐఫోన్లు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, కానీ వాస్తవంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాదు జరిగేది,
ఇండియాలో అసెంబ్లింగ్ జరుగుతున్నాయి. అంటే వివిధ కాంపోనెంట్స్ను వివిధ దేశాలలో ఉత్పత్తి చేసి వాటిని ఇండియాకి వచ్చాక ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తారు. అసలు ఇప్పుడు ఐఫోన్ 16 కూడా అలాగే ఇండియాలో అసెంబుల్డ్ అయినాయి. సో ఇలా గ్లోబలైజేషన్ అయ్యాక ఇంటగ్రేటెడ్ సప్లై చైన్స్ అయ్యాయి. ఇప్పుడు హైదరాబాదులో పారాసిటమాల్ తయారు చేయాలన్నా, హైదరాబాదులో అజిత్రోమైసిన్ అనే ఒక సింపుల్ ట్యాబ్లెట్ తయారు చేయాలన్నా దానికి కావలసిన ముడి పదార్థం రా మెటీరియల్ ఇంటర్మీడియరీ అంటారు. అది చైనా నుంచి యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ పేరిట మన దగ్గరకు వస్తుంది. ఆ ఏపీఐ మెటీరియల్ వచ్చాక దాన్ని ఇక్కడ పారాసిటమాల్ గానో అజిత్రోమైసిన్నోమో ఆ పర్టికులర్ డోస్లో ప్రాసెసింగ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతారు. సో అందుకే మీరు కోవిడ్ టైంలో చైనాలో కంపెనీస్ మూతపడితే మన దేశంలో అజిత్రోమైసిన్ పారాసిటమాల్ ధరలు కూడా పెరిగాయి, కొరత కూడా ఏర్పడింది. ఒకప్పుడు మన దగ్గర ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ తయారయ్యాయి. కానీ ఇప్పుడు మనము మన ఫార్మా ఇండస్ట్రీలో 70 to 80% కూడా చైనా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇండియాలో ఆ ఏపీఐ మ్యానుఫ్యాక్చర్ చేయడం కన్నా చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే చౌకగా పడుతుంది. ఇలా గ్లోబల్ సప్లై చైన్స్ ఎమర్జ్ అయ్యాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక సోఫా తయారు చేయాలనుకుందాం. సోఫా మొత్తం ఇక్కడ తయారవడం వేరు, ఆ సోఫాలో వాడే వుడ్ ఒక దేశం నుంచి వస్తుంది, బర్మా నుంచి వస్తుంది, మియాన్మార్ నుంచి వస్తుంది. ఆ సోఫాలో వాడేటువంటి స్పాంజ్ ఇంకో కంట్రీ నుంచి వస్తుంది, దాని వాడేటువంటి క్లాత్ ఇంకో కంట్రీ నుంచి వస్తుంది, తర్వాత దాంట్లో వాడేటువంటి నట్లు బోల్టులు స్ప్రింగులు ఇంకో కంట్రీ నుంచి వస్తాయి. అవన్నీ కలిపి మరో దేశంలో దాన్ని అసెంబ్లీ చేస్తారు. అంటే ఒక సోఫాలో వాడే వివిధ కాంపోనెంట్స్ వివిధ చోట్ల తయారవుతాయి. సో ఇలా తయారు కావడాన్ని సప్లై చైన్స్ అంటారు. ఎందుకు తయారవుతాయి అంటే ఆయా దేశానికి అక్కడున్న ఎక్స్పర్టీజ్ రీత్యా కావచ్చు, హిస్టారికల్ రీజన్స్ రీత్యా కావచ్చు, అక్కడ దొరికే చీప్ లేబర్ వల్ల కావచ్చు, ల్యాండ్ వల్ల కావచ్చు, టాక్సేషన్ వల్ల కావచ్చు. ఈ సప్లై చైన్స్ ఎక్కడ చౌకగా అయితే అక్కడ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ప్రభుత్వం పెట్టి ఇక్కడ కనుక ఒక మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఇందులో ఆ ఖర్చులో ఇంత భాగం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. అందుకొరకు ఇవాళ ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కాంపోనెంట్స్ అన్నీ బయట దేశాల నుంచి తీసుకొచ్చి మన దేశంలో అసెంబుల్ చేసి మేము ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా అంటుంది. దాని ద్వారా వచ్చే కన్సెషన్ పొందుతున్నారు. సో కొన్ని చోట్ల ఇప్పుడు ఒక వర్క్ చేసిన లేబర్ ఎక్కువ అవసరం ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మీకు అమెరికాలో లేబరు, చైనాలో లేబర్ కాస్ట్లీ, అందువల్ల అది ఆ లేబర్ ఎక్కడ చీప్ ఉంటుందో బంగ్లాదేశ్లో చీప్ ఉంటుంది అనుకోండి. ఆ బంగ్లాదేశ్లో లేబర్ ఇంటెన్సివ్ వర్క్ చేస్తుంది. మరి డిజైన్ చేయడం బంగ్లాదేశ్లో చేత కాదు, అందువల్ల జపాన్లో డిజైన్ తయారవుతుంది. సో దీన్ని ఇంటగ్రేటెడ్ సప్లై చైన్స్ అంటారు. ఇది వాస్తవంగా కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అంటే తక్కువ ఖర్చుతో ఆప్టిమల్గా ప్రొడక్షన్ చేయడానికి. గ్లోబలైజేషన్లో హైలీ కాంపిటేటివ్ గ్లోబల్ మార్కెట్స్ ఎమర్జ్ అయ్యాయి. సమస్య ఏమవుతుంది దీనివల్ల అంటే ఎక్కడైనా స్పై ఇన్వెస్టిగేట్ ఎవరో ఒకటి ఇంటర్వ్యూన్ కావచ్చు. అంటే ఇక దుర్మార్గం చేయాలనుకున్నవాడు ఎక్కడో చోట కాంప్రమైజ్ అవుతాడు. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ తయారు చేసే దీంట్లో ఒక దాంట్లో అందులో ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ అయితే సోఫాలాగా కాదు, హైలీ సొఫిస్టికేటెడ్ డివైస్ ఇవి. సో అందులో ఎలక్ట్రానిక్ స్పైయింగ్ చేస్తారు. ఇదివరకు సాఫ్ట్వేరే కాదు, ఇప్పుడు హార్డ్వేర్ కూడా కాంప్రమైజ్ చేయొచ్చు. ఇప్పుడు జరిగింది అదే. ఆ బ్యాటరీలో ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ పెట్టారు, అది గుర్తించలేకపోయారు, అది సప్లై అయింది ఇక్కడికి హిజ్బుల్లాకు. హిజ్బుల్లా ఫైటర్లు అది వాడడం మొదలుపెట్టారు. దాన్ని రేడియో సిగ్నల్స్ ద్వారానో లేకుంటే కోడ్ ద్వారానో రిమోట్ కోడ్ ద్వారానో దాని బ్యాటరీని హీట్ పెంచి అది ఎక్స్ప్లోడ్ చేయాలని చేశారు. ఎంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ చూడండి. అందువల్ల ఈ సప్లై ఒకే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒకే ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంది అనుకున్నాం, అక్కడ నీకు కంట్రోల్ ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ 10 చోట్ల నుంచి వస్తుంది అనుకుందాం, ఎక్కడో ఒక చోట అది కాంప్రమైజ్ అవ్వటానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు అనుమానం ఏంటంటే ఈ గ్లోబల్ సప్లై చైన్లో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఎంటర్ అయి చేయగలిగింది. రేపు మన దేశంలో వాడే మొబైల్ ఫోన్లలో ఏ టెర్రరిస్టో, ఏ జైషీ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలో, ఏ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలో ఎంటర్ అయి దాంట్లో కనుక
ఏదైనా ఎక్స్ప్లోజివ్ డివైస్ పెట్టారనుకోండి, ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏదైనా స్కీమ్ పెట్టి అందరికీ ల్యాప్టాప్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి రాష్ట్ర ల్యాప్టాప్లు సప్లై చేస్తుంది కాలేజ్ యూత్కు. ఆ ల్యాప్టాప్లో కనుక ఏదైనా డివైస్ మనం అనుకోకూడదు, ఇలా మాట్లాడుకోకూడదు, కానీ ఇది మంచి కొరకు మాట్లాడుతున్నాం, అప్రమత్తంగా ఉండటానికి మాట్లాడుతున్నాం. ప్రమాదాన్ని మనం జరగాలని ఎవరము కోరుకోం, కానీ ప్రమాదము జరిగే అవకాశాలని గుర్తించి ప్రిపేర్ కావాలి. అందువల్ల మనం మూఢత్వంలో ఉండకూడదు. ఈ అపశకునం మాట్లాడుతున్నాడు అనుకోకూడదు, ఎందుకంటే ఇది శుభశకునం కొరకు మాట్లాడుకునే అంశం. సో అందువల్ల కీడించి మేలించు అని ఎందుకన్నారు మన పెద్దలు? తెలుగు సామెతలు చాలా గొప్పవి. ఎంత గొప్ప సామెతలు అంటే దాంట్లో కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. కీడించి మేలించు అన్నారు. అంటే మేలు కొరకు ఈ కీడును ఎంచుతున్నాను నేను. రేపు ల్యాప్టాప్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పిల్లలకి ఇవ్వాలని చూస్తుంది. ఎవడో దుర్మార్గుడు, ఎందుకంటే దేశంలో రక్తపాతం సృష్టించడము, దేశంలో వినాశకర పరిస్థితులు సృష్టించడమే తీవ్రవాద లక్ష్యం. తీవ్రవాదులు ఇప్పుడు ముంబై నగరంలో తెగబడి అజ్మల్ కసబ్ వాడి బృందము విచక్షణారహితంగా రైల్వే స్టేషన్లోనూ రోడ్డు పైన కాల్పులు జరిపారు. వాళ్ళంతా వాళ్ళకి ఏం శత్రువులు, ఏమి నేరం చేశారని అమాయకులు పొట్టను పెట్టుకున్నారు. మీకు గోకుల్ చాట్లో జరిగినా, మీకు బెంగళూరులో కేఫ్లో జరిగినా అది దేనికి సూచన? సో ఒక లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్, ఒక క్యావోస్, గందరగోళం, హింసను ప్రేరేపించడమే వారి లక్ష్యం కనుక అలాంటిది ఏదైనా చేశారనుకోండి, అది రిమోట్తో ఆ ల్యాప్టాప్లన్నీ పేల్చారనుకోండి, ఎంత ప్రమాదము. లేదు ఒక మాస్ సప్లై అయ్యే ఎలక్ట్రానిక్ డివైసెస్, దేశంలో కొన్ని లక్షల మంది రోజు మొబైల్ ఫోన్లు కొంటుంటారు, ల్యాప్టాప్లు కొంటుంటారు, అనేక రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్ కొంటూ ఉంటాం, హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కొంటూ ఉంటాం. ఎందులో ఏది ఎంటర్ అయిందో తెలియదు. ఇప్పుడు ఆందోళన అది. ఎలక్ట్రానిక్ డివైసెస్ ప్రొడక్షను అంతా సప్లై చైన్స్లో జరుగుతుంది. ఆ సప్లై చైన్స్లో గనక ఇంటగ్రిటీ అండ్ సెక్యూరిటీ, భద్రతాపరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేకపోతే జరగబోయే ప్రమాదం ఏంటి? ఇది ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. దీనికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రానిక్ డివైసెసే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్లు మెడిసిన్స్తో సహా చాలా ప్రొడక్ట్స్ ఇవాళ సప్లై చైన్స్తోనే నడుస్తున్నాయి. ఈవెన్ చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ఒకే చోట అన్నీ జరగడం లేదు, సప్లై చైన్లోనే జరుగుతున్నాయి. అలాంటి సప్లై చైన్స్లోకి ఏదైనా ప్రమాదకర తీవ్రవాద శక్తులు ఇంటర్వ్యూన్ అయి కాంప్రమైజ్ చేస్తే వాట్ ఈస్ ద సెక్యూరిటీ అండ్ ఇంటగ్రిటీ ఆఫ్ దీస్ సప్లై చైన్స్ అనేది ఇప్పుడు క్వశ్చనబుల్గా మారినాయి. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే తీవ్రవాదులు విధ్వంసాన్ని చేయగలిగే వారి క్యాపబిలిటీ, అంటే కెపాసిటీ టు క్రియేట్ వైలెన్స్, కెపాసిటీ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అనేది గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై జరిపిన ఈ పేజర్స్ వాకీ టాకీ అటాక్ మనకు నేర్పుతున్న గుణపాఠం ఇది.